హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక వీడియో ఏంటి అంటే కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఊర్లో వీడియో అనమాట ఇది. ఇంకా మేము వరలక్ష్మి వ్రతం రోజు బయలుదేరి 9కి అయితే అక్కడ దిగాము. వెళ్ళేసరికి 8:30 ఆ టైం అయితే అయింది. ఇంకా 8:30 నుంచి మేము స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక 9:30 అంటే ఆ రోజు ముందే వరలక్ష్మి వ్రతం రోజు నైట్‌కే అందరూ రిలేటివ్స్, బంధువులు అందరూ వచ్చి ఉన్నారు. ఇంకా మా అత్త వాళ్ళు ఫోన్ చేశారు, "రండి అందరూ వస్తున్నారు. ఒకరోజు ముందే మీరు రండి" అంటే, "మాకు కుదరదులేండి" అని చెప్పాము. ఎందుకంటే ఆయనకి మీటింగ్ ఉంది. ప్లస్ పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందువల్ల మేమైతే ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే వెళ్ళలేకపోయాము. ఇంకా ఆ రోజు వెళ్ళాము. సాటర్డే దిగేసరికి 8:30 అయింది. అప్పటికే లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇంక అందరూ వచ్చేసారు. మేమే లేట్‌గా వెళ్ళడం ఫంక్షన్‌కి. ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే గుడికెళ్ళిపోయాము. గుడికెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్‌లో ఉండింది. అంటే ఏంటి అంటే 8కే ఇక్కడ గుడి అనేది క్లోజ్ చేసేస్తారు. అంటే ఏమన్నా ఫెస్టివల్స్ అలా ఉంటే గుడి అనేది ఓపెన్‌లో ఉంటుంది. లేదంటే దేవునికి నైవేద్యం పెట్టేసి 8 కల్లా క్లోజ్ చేస్తారనమాట. ఇంకా ఈ గుళ్ళో చేసేదంతా మా వాళ్ళే కాబట్టి మా రిలేటివ్స్ మా వాళ్ళే చేస్తూ ఉంటారు గుళ్ళో అన్నీ చేయడం. ఇంకా అందుకనేసి పెదనాన్న వాళ్ళ ఇంటికెళ్ళేసి కీస్ తీసుకొని వచ్చారు మా వారు. కీస్ తెచ్చిన తర్వాత గుడి అయితే ఓపెన్ చేసుకొని ఇంక టెంకాయ కొట్టుకొని ప్రదక్షిణ చేసి కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎప్పుడెళ్ళినా కూడా నేను ప్రతిసారి అనుకుంటా అండి, గుడి చాలా అంటే చాలా బావుంటుందనమాట. విశాలంగా ఫ్లవర్స్, చెట్లు చాలా బావుంటుంది. ఎప్పుడెళ్ళినా కూడా క్లియర్‌గా వీడియో తీసుకోవాలి అనుకుంటాను. కానీ ఎప్పుడెళ్ళినా కూడా కంగారుగానే వచ్చేస్తాను. లాస్ట్ టైమ్ ఎళ్ళాను. లాస్ట్ టైమ్ అలానే జరిగింది. ఈసారి ఎళ్ళాను. ఈసారి అలాగే జరిగింది. ఎళ్ళడం, టెంకాయ కొట్టుకోవడం, రావడం. ఎందుకంటే రావడమే లేట్ వచ్చింది. అందరూ ముందొచ్చారు గదా! సో, వచ్చిందే గాని నేను మా అత్త వాళ్ళ ఇంటికాడికెళ్ళి వాళ్ళని పలకరించి కూడా రాలేదనమాట. ఇంకా ఒకేసారి రెడీ అయ్యేసి ఎళ్దాంలే అనేసి మా వారైతే ముందెళ్ళేసొచ్చారు. ఇంకా రెడీ అయ్యేసి ఎళ్దాంలే అనేసి ఇంక 1 అవర్‌లో అయితేనే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ఇంక ఇంట్లో దీపం అయితే పెట్టేసి ఇంకా గుడికెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే రాఖీ పౌర్ణమి, ఈ బాబు వెంట్రుకలు, ప్లస్ అలాగే శ్రావణ మాసం, ఇంకా మా యానివర్సరీ ఆ రోజనమాట. 9th యానివర్సరీ. ఇంకా ఎప్పుడైనా సరే యానివర్సరీ అంటే ఖచ్చితంగా గుడికైతే ఎళ్తాము. మేము ఇంకా వేరే గుడికి ఇక్కడ ఎళ్ళాలనుకున్నాం. బట్ ఇంక అదే రోజు వెంట్రుకలు పడ్డాయి కాబట్టి తప్పదు కాబట్టి ఎళ్ళాల్సొచ్చింది. వెళ్ళకుంటే బావుండదు గదా! మన రిలేటివ్స్ కాబట్టి అంటే కొంచెం దూరమైనా పర్వాలేదు. ఇంక మన వాళ్ళకి మనం వెళ్ళాలి గదా! ఖచ్చితంగా ఫంక్షన్‌లకు గానీ ఇలాంటి వాటికి. ఇంక అందుకనేసి ఎళ్ళాము. ఇంకా ఆ రోజు యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా గుడికైతే ఎళ్లి టెంకాయ అయితే కొట్టేసి ఇంకా అక్కడికెళ్ళేసి అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా ఇంటికి. ఇంకా గుడి దగ్గర నుంచి డైరెక్ట్‌గా అక్కడికే ఎళ్ళిపోయి టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ వచ్చేసి బొరుగులు, ఉగ్గాని బజ్జీ అంటారు గదా! రాయలసీమ, కర్నూలు సైడు ఇంకా చేశారు. ఏ అకేషన్ అయినా గూడా కంపల్సరీ అదైతే ఉంటుంది మా అత్తయ్య వాళ్ళ ఊరు సైడు. ఇంక తినేసి ఇంకా ముందైతే ఇంట్లోకెళ్ళేసి అందరిని పలకరించి వచ్చాననమాట. ఎందుకంటే అందరూ ముందే వచ్చారు. మేమే లేట్‌గా వెళ్ళడం. ఇంక అందరిని పలకరించి వచ్చేసి టిఫిన్ అయితే చేసేసాము. ఇంక అంతలోపు 11కి బావుందన్నారు. 11 తర్వాత నుంచి పుట్టెంటుకలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇంతలోకి మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంక టిఫిన్ చేసి అది ఇది 11 అయింది. ఇంక అంతలో పుట్టింటి వాళ్ళొచ్చేసి పసుపు, కుంకుమ, పుట్టింటి వాళ్ళు బట్టలు, బియ్యానికి కావాల్సినటన్నీ వాళ్ళే తెస్తారు కదా! అవన్నీ అయితే బొట్టు పెట్టి ఇచ్చారు. ఇంకా అమ్మాయి మార్చుకొని వచ్చేసి తినొచ్చేసి మా పెద్దమామ కొడుకు అనమాట. ఇప్పుడు మా పెద్దమామ మనవనివి ఎంట్రుకలు. అంటే మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఈయనొచ్చేసి పెద్దాయన కొడుకు. ఇలా బాబుటి ఎంట్రుకలు. అంటే మా బాబుకి, ఈ బాబుకి 14 డేస్ డిఫరెన్స్. ఆ అబ్బాయి 14 డేస్ ముందు, మా అబ్బాయి 14 డేస్ చిన్న అంతే. ఇంక ఇద్దరివి ఒకేసారి చేసుకుందాంలే ఊర్లో అనుకున్నాం. బట్ కుదరలేదు. ఏంటి అంటే మాకు ఇక్కడ రాజమండ్రికి రావాల్సొచ్చింది. అది గాక ఆషాఢ మాసం వస్తుంది. ఈళ్ళేమన్నారు శ్రావణ మాసంలో చేసుకుందాం చాలా బావుంటుంది గదా! అన్నారు. అంత అంటే అంతవరకు మేము ఆగలేం గదా! అంటే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాలి. సామాన్లు తీసుకెళ్ళాలి. అలాగే పాపకి స్కూల్ ఇవన్నీ చూసుకోవాలి గదా! సో అందువల్ల మేము ఇంకా ముందే ఒకరోజు మంచి రోజు చూసేసి పెట్టేసుకున్నాం. ఇంక ఈళ్ళైతే శ్రావణ మాసం వరకు ఆగి ఎంట్రుకలైతే తీయించుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మాకు తెలిసిందే గదా! అంటే అందరూ పుట్టెంటుకల గుళ్ళల్లో, దేవుని స్థలాల దగ్గరికి, తిరుమల ఇలా ఎళ్ళేసి పుట్టల దగ్గర తీయించుకుంటారు. మాకైతే అలా ఏం లేదండి. మేము ఇంటి దగ్గరే తీయించుకుంటాం ఎంట్రుకలనేది. రామస్వామి పటం పెట్టేసి ఆయన ముందర కూర్చొని అదే ఎంట్రుకలనేది తీయించేసుకుంటాం. ఇంకా ఇక్కడ ఇంకొకటి వెరైటీ ఏంటి అంటే ఎంట్రుకలు తీయించుకున్న తర్వాత స్నానం చేసి ఒడిబియ్యం పోపించుకుంటారు మాక్సిమం అందరూ. కానీ మా సైడ్ అలా ఉండదు. ముందుగానే ఒడిబియ్యం ఇయన్నీ పోపించుకొని పుట్టెంటుకలు తీయించుకొని తర్వాత దేవుని దగ్గరికెళ్తాం.
వెళ్తాము. మాది కొంచెం ఇదిగా ఉంటుంది. మా వాళ్ళు అదే అంటూ ఉంటారు. ఎవరి పద్ధతి వాళ్ళది అంతే కదా! ఇంక ఇక్కడైతే గన అమ్మాయిని కూర్చోబెట్టి పసుపు, కుంకుమ అన్నీ రాసి ఫస్ట్ అయితే అబ్బాయికి ఒడి బియ్యం పోస్తారు. తర్వాత అమ్మాయికి పోస్తారు. ఇంకా ఈ ఎంట్రుకలలో ఏంటి అంటే చేతులకి పూలనేది చుట్టేస్తారు. ప్లస్ పూలదండలేస్తారు. ఇంకా సూసికాయలు కూడా పెట్టేవాళ్ళంట. సూసికాయలు పెడితే మరి ఇంక ఇప్పుడు ఎవరు వేసుకోవడం లేదు కదా అంతగా అనేసి అవి అయితే తెప్పియలేదు. పూలదండలైతే కంపల్సరీగా తెప్పిస్తారండి ఎంట్రుకలకి. పూలదండలనేది ఖచ్చితంగా అందరూ వేసుకోవాలి. ఇంకా ఇక్కడ వీడియో తీయమని మా పెద్దమ్మాయికి ఇచ్చాను. అంటే మా తోడికోడలు కూతురికి ఇచ్చాను. అమ్మాయి మాక్సిమం అంతా కవర్ చేయవే అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం అంటే ఒకే విధంగా తీసింది. సరే తీసినదైనా గానీ మంచిగా ఏమంటారు ఇది క్వాలిటీతో తీసిందనమాట. మంచిగా ఉందనమాట. క్లియర్‌గా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అలా లేకోకుండా. ఇంకా మంచిగా తీసిందనేసి యాడ్ చేస్తున్నాను. నేనింకా ఇంటికెళ్ళాను గానీ హడావిడిగా అయిపోయిందనమాట. వెళ్ళడం లేట్ వెళ్ళాము. రెడీ అయిపోయి ఇంకెళ్ళేసరికి టైం అయిపోయింది. అందువల్ల నేను వీడియో అనేది ఏది షూట్ చేయలేదు. ఇంకా ఇంట్లోనే కొంచెం దీపం పెట్టేసి ఇంక డైరెక్ట్‌గా గుడికెళ్ళిపోయి నుంచి డైరెక్ట్‌గా మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంక అక్కడనే ఉండి లంచ్ చేసుకొని తర్వాత 3:00 ఏమో ఇంటికొచ్చేసాము. ఇంకా అందువల్ల నేను వీడియో అనేది ఎక్కడా షూట్ చేసుకోలేదు. సో, అందువల్ల మొత్తం ఇదే పెట్టేస్తున్నాను. మరీ బోరింగ్‌గా ఉంది అనుకోవద్దండి. చాలా బావుంటుంది చూడ్డానికి గూడా. అంటే ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి కదా! సో, మా పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా అయితే గిన పూలదండలు ఇవన్నీ వేసి మంచిగా చేస్తారు మా సైడు ఎంట్రుకలంటే గిన. ఇంకా ఏంటి అంటే ఆ రోజు స్పెషల్స్ ఏంటి అంటే గిన ఆ రోజే రాఖీ పౌర్ణమి 9థ్ అలాగే మా యానివర్సరీ. మేమేమనుకున్నాం ఎక్కడైనా వెళ్దామనేసి ప్లాన్ చేసుకొని ఉన్నాము. ఇంకా బట్ అదే రోజు ఆ అబ్బాయి మా మరిది ఎంట్రుకలు పెట్టుకున్నామని ఫోన్ చేశారు. ఇంక తప్పదు కదా! ఎళ్ళాలి. ఏదో కొంచెం దూరం బంధువులన్నా అయితే ఎళ్ళకుండా ఉండేవాళ్ళం. బట్ ఇంక మా ఇంట్లో ఫంక్షనే కాబట్టి కంపల్సరీగా ఎళ్ళాల్సొచ్చింది. లేదంటే ఎక్కడైనా ఇక్కడ రాజమండ్రిలో ఏమైనా ప్లేసెస్ ఉంటాయి కదా! అక్కడికెళ్దాంలే అనుకోని ప్లాన్ చేసుకొనున్నాం. బట్ కుదరలేదు. చూడాలి నెక్స్ట్ టైమ్ అన్నా. ఇంక ఇక్కడైతే గిన మా ఆడపిల్లలు అందరూ సేమ్ ఒకే శారీ వేసేసుకున్నారనమాట. అంటే పెద్ద మామయ్యకి 2 ఆడపిల్లలు, చిన్న మామయ్యకి 3 ఆడపిల్లలు. మాకు ఇంకా ఆడపిల్లలు లేరు. 2 అన్నదమ్ములే. సో, చిన్న మామయ్య పిల్లలు కూడా ముగ్గురు ఒకే శారీ కట్టుకున్నారు. పెద్ద మామయ్య పిల్లలు ఇద్దరు ఒకే శారీ కట్టుకున్నారు. చాలా మంచిగా అనిపించిందనమాట. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి శారీస్ కూడా. ముగ్గురు ఒక రకంగా, వాళ్ళిద్దరు ఒక రకంగా. చాలా మంచిగా ఉన్నింది. ఏమందరూ మారపడకూడదని ఒకే శారీస్ కట్టుకున్నారా అని అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే గిన. ఇంకా మేము ఇక్కడ చూసారు కదా! బాబు అయితే మంచిగా అంతవరకు మంచిగా ఉన్నాడు. లాస్ట్‌లో హెయిర్ కట్ చేసేటప్పుడు కొంచెం ఏడ్చాడనమాట. అంటే అందరూ ఉండేసరికి ఇంకా వేడికి హెయిర్ తీస్తుంటే కొంచెం ఇదే అనిపించింది మా బాబుకి. లైట్‌గా కొంచెం ఏడ్చాడు. ముందు వరకు మంచిగానే బాగా ఎంజాయ్ చేశాడు. మాటలు చెప్పడం, అందరితో మాట్లాడడం మంచిగా ఉన్నాడు. మాటలైతే మస్తు మాట్లాడుతున్నాడండి ఈయన. ఇంకా మా పాపకి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గానీ కొంచెం కొంచెం వీడైతే గిన మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకా అదే చెప్తున్నాను మా అమ్మాయికి వీడియో మంచిగా తీ నాన్న అటు ఇటు అందరిని తీయి, అందరిని కవర్ చేయి మన వాళ్ళ అంటే ఈ వీడియోలోనే కదా మనం అందరినీ చూసుకోగలము. అంటే ఇప్పుడు ఫంక్షన్‌లో ఉన్నప్పుడే అందరూ కలిసి ఉంటారనమాట. మిగతా అప్పుడు అంత కలవరు కదా! సో, అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇంగ ఇక్కడైతే ముందుగా మేనమామ అయితే హెయిర్ అనేది కట్ చేస్తాడు. కొబ్బెర, ఆకులు ఇవన్నీ ఒత్తి ఉంగరంలో హెయిర్ పెట్టేసి కట్ చేసి 3 కత్తెలు కట్ చేసిన తర్వాత మంగళాయన అయితే చేసేస్తాడు. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గన ఎలా ఉంది, ఏంటి అని నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా దీనికి కంటిన్యూషన్ మరొక వీడియో ఉంది. అంటే దేవుని దగ్గరికెళ్ళడం అలాంటి వీడియో ఉంటుంది. చాలా బావుంటుంది. అందరూ రాఖీలు కట్టడము ఆ వీడియో అనేది మీతో దీన్ని కంటిన్యూస్‌గా షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.